భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. కానీ చైనా నుంచి దిగుమతులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మోడీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మోత చతికిలపడి ఇండియాలో మేడ్ ఇన్ చైనా ప్రభావం ఎక్కువైంది. భారత్లో చైనా హవా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి? మేక్ ఇన్ ఇండియా వర్కౌట్ కావడం లేదా? గాల్వాన్ గొడవ తర్వాత పెట్టిన ఆంక్షలు ఏమయ్యాయి? అసలు చైనా నుంచి ఏ ప్రోడక్ట్స్ దిగుమతి అవుతున్నాయి? వాటిని ఇండియాలో ఎందుకు తయారు చేయడం లేదు? లెట్స్ ఫోకస్. భారత్లో చైనా బజార్లు తగ్గాయని, మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్టులు ఎక్కువయ్యాయని అంతా అనుకుంటున్న తరుణంలో తాజాగా విడుదలైన నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టింది. చైనా పెద్ద ఎత్తున తన సరుకులను భారత్లో కుమ్మరిస్తోందని తెలిసింది. 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వంలో మేక్ ఇన్ ఇండియా మూత బాగానే మోగింది. అయితే ఆ మేక్ ఇన్ సింహం బొమ్మల్లోనే మిగిలింది తప్ప టెక్నాలజీలో ఇంకా ఇండియా చైనా పైనే ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది. గత 15 సంవత్సరాలుగా చైనాకు మన ఎగుమతులు $1600 కోట్ల మెచ్చటం లేదు. అయితే ఇదే సమయంలో చైనా నుంచి మన పారిశ్రామిక వస్తువుల దిగుమతులు $7030 కోట్ల నుంచి $10.100 కోట్ల పెరిగినట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI తెలిపింది. 15 ఏళ్ల క్రితం భారత్ పారిశ్రామిక వస్తువుల దిగుమతుల్లో చైనా వాటా 21% అయితే ప్రస్తుత నివేదిక ప్రకారం ఇది 30%గా కనిపిస్తోంది. చైనా నుండి భారత్ చేసుకుంటున్న దిగుమతుల్లో ఈ పెరుగుదల భారతదేశం మొత్తం దిగుమతుల వృద్ధి కంటే చాలా ఎక్కువగా ఉంది. భారతదేశానికి చైనా దిగుమతులన్నీ ఇతర దేశాల నుండి భారత్ చేసుకుంటున్న మొత్తం దిగుమతుల కంటే 2.3 రెట్లు వేగంగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2023-24లో భారతదేశం మొత్తం సరుకుల దిగుమతులు $677.2 బిలియన్లకు చేరగా అందులో $101.8 బిలియన్లు చైనా నుండే వచ్చాయి. అంటే భారతదేశం మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15%గా ఉంది. చైనా నుండి ఈ దిగుమతుల్లో $100 బిలియన్ అంటే 98.5% ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తి వర్గాలకు చెందినవి కావటం ఆందోళన కలిగిస్తోంది. టెలికమ్యూనికేషన్స్, మెషినరీలు, ఎలక్ట్రానిక్స్ తో సహా చైనా పారిశ్రామిక వస్తువులపై భారతదేశం ఎక్కువగా ఆధారపడటం ఆందోళనలను పెంచుతోంది. 2019-2024 మధ్య ఇండియా నుంచి చైనాకు అయిన ఎగుమతులు ఏడాదికి $16 బిలియన్ దగ్గరే ఉండిపోగా చైనా నుంచి దిగుమతులు మాత్రం 2018-19లో $70.3 బిలియన్ ఉంటే 2023-24 నాటికి $101.8 బిలియన్ పెరిగాయి. ఈ టైంలో మొత్తంగా $387 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడిందని GTRI నివేదిక వెల్లడించింది. ఈ పారిశ్రామిక ఉత్పత్తులు భారతదేశ ప్రపంచ దిగుమతులతో పోల్చినప్పుడు మొత్తం $337 బిలియన్లుగా ఉంది. ఇందులో చైనా సహకారం చాలా ఎక్కువగా ఉంది. ఈ రంగంలో భారతదేశ ఎగుమతుల్లో 30% చైనా నుండే వస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఆందోళనకరంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో దేశానికి సంబంధించి వ్యూహాత్మక చిక్కులు, ఆర్థిక ప్రభావాలతో పాటు జాతీయ భద్రతా పరిణామాలను కూడా ఇది ప్రభావితం చేస్తుందని అంటున్నారు. చైనా దిగుమతులపై ప్రేలాపనలు చేసే బీజేపీ సర్కార్ చైనా ఉత్పత్తుల కొనుగోళ్లను మరింత పెంచడంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. విదేశీ వస్తువులను భారీగా అడ్డుకుంటామని స్వదేశీ భజన చేసిన మోదీ పాలకవర్గం ఆచరణలో మాత్రం మరో విధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో చైనా నుంచి భారత్ దాదాపు 8.50 లక్షల కోట్ల విలువ చేసే దిగుమతులు చేసుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు కూడా చెప్తున్నాయి. 2022-23 ఏడాదితో పోల్చితే ఇవి 3.29% పెరిగాయి. ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు పెరగటంతో భారత్కు 7 లక్షల కోట్లకు పైగా వాణిజ్య లోటు నమోదైంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం, మెషినరీ, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో చైనా దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. అలాగే ఆయిల్, టెలికమ్యూనికేషన్స్, రవాణా, తయారీ వంటి కీలక రంగాల్లో కూడా చైనా కంపెనీల ప్రమేయం దేశీయ పరిశ్రమలకు సవాళ్లను కలిగిస్తోంది. చైనీస్ సంస్థలు భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరింపచేస్తుండటంతో దేశీయ ఆటో, ఈవీ తయారీదారులు, ఈవీ వాల్యూ చైన్, బ్యాటరీ అభివృద్ధిలో దేశీయ సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున
ఉన్నందున ఈ దిగుమతులను నియంత్రించాలని నివేదిక హెచ్చరిస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి దిగుమతి వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకతను జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ గుర్తు చేశారు. వైవిధ్యభరితమైన స్థితిస్థాపక సరఫరా గొలుసులను మెరుగుపరచాలని అన్నారు. ఇటువంటి చర్యలు ఆర్థిక నష్టాలను తగ్గించడానికి మాత్రమే కాకుండా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి, ఒకే దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా అవసరమని, ముఖ్యంగా చైనా వంటి భౌగోళిక రాజకీయ పోటీదారు నుండి దిగుమతులు తగ్గించాలని సూచించారు. ఇక ఏప్రిల్ జనవరి 2023-24 మధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల రంగాలు అత్యధికంగా 67.8 బిలియన్ల దిగుమతి విలువను కలిగి ఉన్నాయి. ఇందులో చైనా $26.1 బిలియన్ సహకారం అందించింది. ఇది ఈ వర్గంలోని మొత్తం దిగుమతుల్లో 38.4%గా ఉంది. ఈ పరిణామం చైనీస్ ఎలక్ట్రానిక్ వస్తువులు, భాగాలపై అధికంగా ఆధారపడటాన్ని సూచిస్తుంది. ఇక మిషనరీ రంగంలో చైనా $19 బిలియన్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ఇది ఈ రంగంలో భారతదేశ ఎగుమతుల్లో 39.6%గా ఉంది. ఈ పరిస్థితిని భారతదేశానికి యంత్రాల సరఫరాదారుగా చైనా కీలక పాత్రను నొక్కి చెబుతుందని శ్రీవాస్తవ అన్నారు. అలాగే ప్లాస్టిక్ సంబంధిత వస్తువుల మొత్తం దిగుమతులు $18.5 బిలియన్ ఉన్నాయని, ఇందులో చైనా $4.8 బిలియన్ విలువైన వస్తువులను అందజేస్తుందని నివేదిక పేర్కొంది. ఈ రంగంలోని మొత్తం దిగుమతుల్లో ఇది 25.8%గా ఉంది. ఇక ఈ కాలంలో భారతదేశ రసాయన, ఔషధ దిగుమతులు $54.1 బిలియన్ ఉన్నాయి. ఇందులో $15.8 బిలియన్ చైనా నుంచే వచ్చాయి. దీని ఫలితంగా రసాయన, ఔషధ దిగుమతుల్లో చైనా వాటా 29.2%గా ఉంది. ఇది భారతదేశంలో చైనీస్ రసాయన, ఔషధ ఉత్పత్తుల పెరుగుదలను సూచిస్తోంది. ఇక చైనా నుండి దిగుమతుల్లో సగం మూలధన వస్తువులు, యంత్రాలతో కూడుకున్న దిగుమతులే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. అందుకే ఈ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిపై భారత్ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. 37% దిగుమతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్గానిక్ కెమికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ప్లాస్టిక్ వంటి ఇంటర్మీడియట్ వస్తువు పరిశ్రమలను అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే వినియోగ వస్తువుల విషయంలో చైనా నుండి 12% దిగుమతులను కలిగి ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. ఇక చైనా నుండి దిగుమతి చేసుకున్న వస్త్రాలు, దుస్తులు, గాజు సామాను, ఫర్నిచర్, కాగితం, బూట్లు, బొమ్మలు వంటి అనేక ఉత్పత్తులు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆధిపత్యం ఉన్న వర్గాల నుండి వచ్చినవని, వీటిలో చాలా వస్తువులు దేశీయంగా ఉత్పత్తి చేయగలిగినవే అని నివేదిక పేర్కొంది. మొత్తం మీద భారతదేశం చైనా నుండి విస్తృత శ్రేణి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని, అధిక నుండి తక్కువ సాంకేతిక అంశాల వరకు వివిధ రంగాల్లో భారతదేశ పారిశ్రామిక సామర్థ్యాలలో గణనీయమైన గ్యాప్ ఉందని నివేదిక వెల్లడించింది. మరోవైపు 2023 క్యాలెండర్ సంవత్సరంలో చైనా దిగుమతులు 5.5% తగ్గాయి. భారత ఎగుమతులు 7.1% పెరిగాయి. గణనీయమైన గ్యాప్ ఉందని నివేదిక వెల్లడించింది. మరోవైపు 2023 క్యాలెండర్ సంవత్సరంలో చైనా దిగుమతులు 5.5% తగ్గాయి. భారత ఎగుమతులు 1.7% పెరిగాయి. ముడి ఇనుప ఖనిజం, పత్తి నూలు, క్వార్ట్జ్, ముడి అల్యూమినియం ఉత్పత్తులు చైనాకు అధికంగా ఎగుమతి చేయబడ్డాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాటిల్లో అన్ని రకాల మెషనరీలు ఉండగా వీటి వాటా 50%గా ఉంది. ప్లాస్టిక్, రసాయనాలు, స్టీల్ ఉత్పత్తులు, ఎరువులు అధికంగా దిగుమతయ్యాయి. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న చైనా నుంచి ఎగుమతులు భారీగా పెరగటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు గాని, దేశ భద్రతకు గాని ఏమాత్రం మంచిది కాదని జీటీఆర్ఐ తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని చైనా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు వేరే దేశాల నుంచి దిగుమతుల కోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు దృష్టి పెట్టాలని జీటీఆర్ఐ సంస్థ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ సూచించారు.